మోడీ మొండోడు ఎట్టి పరిస్థితుల్లో తను అనుకున్నది ఆపడం. దానికి సాక్ష్యం 16,000 మంది విదేశీయుల్ని తిప్పి పంపించేటటువంటి అంశం. దేశంలో అక్రమంగా వచ్చిన 16,000 మంది విదేశీయులను తిప్పి పంపించడానికి కేంద్రం చర్యలు తీసుకున్నట్టు తెలిపింది. అక్రమంగా రావడంతో పాటు నేరాలు చేసినందుకు గాను వాళ్ళు ప్రస్తుతం దేశంలోని పలు చోట్ల నిర్బంధంలో ఉన్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన వలసలు విదేశీయుల చట్టం 2025 ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళలో చాలా మందికి మాదక ద్రవ్యాల సరఫరా, క్రిమినల్ చర్యలతో సంబంధం ఉండడంతో వాళ్ళ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డు అదుపులో తీసుకున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. వాళ్ళని తిప్పి పంపించే విధానాలు ఖరారు చేసే పనులు కేంద్ర హోంశాఖ ఉన్నట్టు సమాచారం. ఈ నెల 2వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన నూతన చట్టం ప్రకారం దేశంలో అక్రమంగా ప్రవేశించిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. తప్పుడు పత్రాలతో అక్రమంగా వచ్చే వాళ్ళకి 2 నుంచి 7 సంవత్సరాల శిక్ష ఉంటుంది. 1,00,000 నుంచి 10 లక్షల వరకు జరిమానా కూడా విధిస్తారు. వాళ్ళని స్వదేశాలకు తిప్పి పంపిస్తారు. వాళ్ళని స్వదేశాలకు తిప్పి పంపించే విషయం మీద కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేస్తుంది. అక్రమంగా వలస వస్తున్న వాళ్ళ కారణంగా తలెత్తున్న వ్యవస్థీకృత నేరాలను అరిగట్టేందుకు అనుసరించే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగా తొలుత వలసదారులను తిప్పి పంపబోతుంది. తొలుత ఇప్పటికే నిర్బంధంలో ఉన్న వాళ్ళని పంపించే అవకాశం ఉందని తెలిపింది. అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ప్రభుత్వ పథకాలను కూడా పొందుతుండటంతో నిజమైన పేదలకు అన్యాయం జరుగుతున్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి.